అమ్మ నేనుండేనే ఈ ఇంట్లో నా భార్యను ఎట్లా పడితే అట్లనే అంటాడు తమ్ముడు. వాళ్ళ కూతురు కొడుకును కూడా తన బిడ్డల్లానే చూసుకుంది. ఇంత విశ్వాసం లేకుండా మాట్లాడితే ఎట్లుండాలి? అదేమో రాత్రి అంతా బాధపడుతుంది. నేను ఇక ఇంట్లో ఉండని, ఇక వేరే దగ్గరనే ఉంటే ఇక ఒక్క క్షణం కూడా ఉండని. ఇక అసలు ఇంత ప్రేమగా అందరినీ చూసుకుంటే దానికి ఇచ్చే బహుమతి ఇదా? ఏందన్నయ్య, నేను ఉన్న మాట అంటే నీకు ఎందుకంత కోపం వస్తా? నేను ఉన్న మాటనే అన్నా కదా. ఉన్న మాట అన్నావు నువ్వు. అసలు ఎంత ఏం చేసిందంట వదిన? అట్లా ఎట్లా పడితే అట్లనే అంటావారా నువ్వు వదినని? పెద్ద అనే గౌరవం లేదా నీకు? చిన్నోడా పెద్దోడా ఎవరైనా ఒకళ్ళ నాగనరా, ఎందుకు ఇట్లా గొడవ పెట్టుకుంటారు? నేను ఇంతకాలం సాధిని మీ ఇద్దరు కొట్లాడుకుంటే చూడ్డానికారా? ఉందమ్మా ఆగేది? వాడు ఎట్లా పడితే అట్లనే అంటాడు నా పిల్లాన్ని. ఇక అదేదో ఊకే బాధపడుతుంది. ఇక నేనేమని చెప్పను? నువ్వన్నా సర్ది చెప్పవా తమ్ముడికి? ఎవ్వరి మాట వినిపించుకుంటలేదు. ఇక ఎట్లాగానో ఎట్లుకోని. ఇక నాకు అస్సలే మనసు ఒప్పుతలేదు. ఫుల్ బాధ అవుతుంది. ఇక రాత్రంతా నేను కూడా నిద్రపోలేదు ఇట్లా అన్నాడు తమ్ముడు అని. సప్న నువ్వన్నా చెప్పు వానికి ఇక్కడ ఉండవని. వాడు అసలే నా మాట వినిపించుకోవట్లేదు. ఎందుకు ఉండాలవుతామా? అందరితో తిట్లు పడుతూ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. అన్ని పనులు నేనే చేయాలి, అందరితో తిట్లు నేనే తినాలా? నేను ఉండాలనుకోవట్లేదు ఇక్కడ. మేము వేరే కాపురమే పెట్టాలనుకుంటున్నాం అత్తయ్య. ఏంటమ్మా సప్న, నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా? కొంచెం చిన్నోడు వానికి ఏది అర్థం కాక లేదో ఒక మాట అంటే నువ్వు అట్లా ఫీల్ అవ్వాలా? ఏంటత్తయ్య వెనకేసుకొస్తున్నాడు మీ చిన్న కొడుకుని? పడ్డోళ్ళకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మీరు ఎన్నైనా చెప్తారు, మీకేంటి? కాదమ్మా, చెప్పేది కాస్త అర్థం చేసుకో. అమ్మా ఇక నేను ఎవరి మాట వినాలనుకోవట్లేదు. ఇక నేను వెళ్ళిపోతున్నాను. మనతో చిన్న చిన్న గొడవలు సహజమేనా? మీరెందుకురా అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు? మా అప్పటి నుంచి మేము వెళ్ళిపోతా అంటుంటే నువ్వు ఒక్కదానివే ఆపుతున్నావు. తమ్ముడు ఒక్క మాట అన్న మాట్లాడుతున్నాడా? అన్నయ్య అది కాదు ఉండండి అని. చూసావా? నీకు ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు బుద్ధి? మేము ఉండడము తమ్ముడికి కూడా ఇష్టం లేదమ్మా. నువ్వు రఘు అలా మాట్లాడతావు? తమ్ముడు గురించి నీకు తెలిసాక కూడా సర్ది చెప్పాలని చూడకమ్మా. ఇక